హాయ్ ఫుడీస్. అల్లం గారెలతో పల్లి చట్నీ చేసుకొని టేస్ట్ చేసేద్దామా? ఒక 2 గంటల ముందు మినపగుళ్ళు వాటర్‌లో పోసి నానబెట్టుకోండి. ఒక 250 గ్రామ్స్ వరకు. అంటే క్వాంటిటీని బట్టి పెంచుకోండి. నానబెట్టుకున్న తర్వాత బాగా కడిగి, అది మిక్సీ జార్ తీసుకొని, దాంట్లో నానిన మినపప్పుని దాంట్లో వేసేసి, మినపగుళ్ళు అయితే 2 గంటల ముందు సరిపోద్దండి. గంట ముందే సరిపోద్ది. మినపప్పు అయితే నైటు నానబెట్టుకోవాలి. కానీ మినపగుళ్ళు టేస్ట్ వేరేగా ఉంటదండి. మెత్తగా పేస్ట్ చేయండి. వాటర్ తక్కువేసి పేస్ట్ చేయండి. పేస్ట్ చేసుకున్న దాన్ని ఒక గిన్నెలో తీసేసుకోండి. అందులో కొంచెం వరిపిండేసుకోండి. ఎందుకంటే ఆయిల్ లాక్కుండా ఉంటది. అంటే గారె కూడా మంచి సింపుల్‌గా వస్తదండి. దాంట్లో కొంచెం వరిపిండి అండ్ కొంచెం సాల్ట్, కట్ చేసి పెట్టుకున్న అల్లం ముక్కలు, కొద్దిగా కరివేపాకు వేసి బాగా కలుపుకుందామండి. కింద నుంచి కలిపితే పిండికి టోటల్‌గా కలుస్తదండి. ఉప్పు చూసుకోండి ఇందులోనే. ఈలోపు స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టి అందులో ఆయిల్ పోసుకుందామండి. ఆ కడాయిలో ఆయిల్ బాగా మరిగిన తర్వాత గారెలేసుకోవాలండి. గోరువెచ్చగా ఏసుకుంటే అది మరగదు. ఐ మీన్ గారె సరిగ్గా రాదండి. బాగా ఆయిల్ మరిగిన తర్వాత గారెలు వేసుకుందాం. చేత్తో కొద్ది కొద్దిగా వాటర్ తడిపి చేత్తో అప్పుడు పిండి తీసుకుంటే చేతికి అంటుకోదండి. ఫ్రీగా పడిపోద్ది గారెలు. అంతేనండి. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చాక తీసుకొని పక్కన పెట్టేసుకోవడమే. దీంట్లోకి పల్లి చట్నీ చేసుకొని దాని కాంబినేషన్ చేసుకొని తింటే అదిరిపోద్దండి. నచ్చిందా? ట్రై చేస్తారా? సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దండి. థాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.